బీఆర్ఎస్ కానీ బీజేపీ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇది ఆ నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ పార్టీలు ఏవైతే ఉన్నాయో ఇవి సాధ్యం కాదని ఇప్పటికీ కూడా వాళ్ళు చాలా గొంతెత్తి చెప్తా ఉన్నారు సాధ్యం కావు అని. దీనివల్ల అంటే సాధ్యం కాదంటే ఏ రకంగా కాదు అంటే ఇవ్వలేరు, మీరు 6 గ్యారెంటీలు ఇవ్వలేరు. మీరు అలాగే అనుకుంటూ పోండి, మేము ఇలాగే చేసుకుంటూ పోతాం. నేను ఇంకోటి చెప్తున్నా, ఎవరైతే ఏడ్చే వాళ్ళు ఉంటారో మీ ఏడిపే మాకు శ్రీరామ రక్ష, మీ ఏడిపే మా ఎదుగుదల అంతేగా. మరి మీరు ఏడుస్తూ ఉంటేనే మేము చేసేది బాగుంటది. మేమేం చెప్తున్నామంటే చెప్పినవన్నీ ఎవడు కూడా బస్సు అసాధ్యం అన్నారు, మహిళలకు ఇచ్చే బస్సు ఉచిత బస్సు. మరి ఈ రోజు అదే బస్సు కోసం ఒక ధర్నాలు చేస్తా ఉన్నారు, ఎందుకంటే అది క్యాన్సిల్ చేయండి అని చెప్పి. ఎందుకంటే ఆర్టీసీ ఉద్యోగులంతా కూడా మీకు ఆ విషయం తెలుసా, మీకు ఆర్టీసీ ఉద్యోగులంతా కూడా మాకు ఇవ్వాల్సినటువంటి సౌకర్యాలు ఏవీ లేవు అందులో. సో ఇప్పుడు కొత్తగా ఎలక్ట్రికల్ బస్సులు తీసుకొచ్చి అందరూ ప్రైవేట్ డ్రైవర్లు పెట్టుకుంటారు, మా ఉద్యోగాల పరిస్థితి ఏంటి అనేది ప్రధాన వాళ్ళ డిమాండ్. అలాంటి ఉద్యోగాలు పోతాయని ఎవరైనా చెప్పారా? పదా ఇక్కడ దగ్గరలో పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు, పాత ఉద్యోగస్తులకు ఉద్యోగాలు పోతాయి, కొత్త బస్సులు ఎవరు రెచ్చగొడితే ధర్నాలు చేస్తారో మనకు అన్ని తెలుసు. ఆటో కార్మికులతో చేయించలేదా? 4 రోజులు తమాషా అయింది. ఇప్పుడు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటలేక బస్సు ఉన్నా లేకున్నా ఆటోలు ఎక్కేవాడు ఆటోలోనే ఎక్కుతాడు, బస్సులు ఎక్కేవాడు బస్సులు ఎక్కుతాడు, ట్రైన్లో ఎక్కేవాడు ట్రైన్లో ఎక్కుతాడు, ఫ్లైట్ లో ఎక్కేవాడు ఫ్లైట్ లోనే ఎక్కుతాడు. బస్సు ఎక్కినోడు ఆటోలో రోజు ఏం తిరగడు. ఎందుకంటే వాళ్ళకున్న పరిమితిలో వాళ్ళ ఆర్థిక స్తోమతను బట్టి బస్సులోనే పోతారు. వాళ్ళకి ఆర్థిక స్తోమత తక్కువ ఉండడమో లేకపోతే సేఫ్టీ కోసమో మేము ఇచ్చినటువంటి పథకాల్ని వాళ్ళు వాడుకోవడము, మహిళలు ముఖ్యంగా సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ట్రాన్స్పోర్ట్ ఏదైతే ఉందో అది మేము ప్రజలకి ఇవ్వాలనుకున్నాం, ఇచ్చి తీరినాం. ఎవరు విమర్శించినా బస్సులో పోయి క్లబ్ డాన్సులు చేసుకోండి, బ్రేక్ డాన్సులు చేసుకోండి అన్నా కూడా మహిళలు ఉద్యమించారు. అయినా మేము ఆపలే. వాళ్ళ మాటలకు తాటాకు చప్పుళ్ళకి ఏమో అవుతుంది అని అనుకుంటే ఇది అవివేకము. మేము చేసేది చేస్తూనే ఉంటాము. ఉచిత బస్సు ఇయ్యము అన్నారు, ఇచ్చినాం. ఆరోగ్యశ్రీ 10 లక్షలు. మీరు ఏ ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్లో పోయినా కేసీఆర్ మాకు పైసలు ముంచేసి హాస్పిటల్లో రిసీవింగ్ సరిగా లేదని అంటున్నారు. ఈ ఆరోగ్యశ్రీ విషయం దాని మీద తప్పకుండా దృష్టి సారిస్తాం. ఒకవేళ అది జరిగింటే గనక జరిగింది చాలా సార్. ఎందుకంటే 10 లక్షలని మీ ప్రభుత్వం చాలా అట్టాసంగా చాలా ఘనంగా చెప్పుకుంటుంది, కానీ పరిస్థితులు వేడిగా ఉన్నాయి. కేసీఆర్ చేసిన పాపం నేను చెప్తున్నా కదా, 1000 కోట్ల రూపాయలు వరకు బకాయిలు పెట్టిండు. వాళ్ళు ఆసుపత్రి వాళ్ళు కూడా ట్రీట్మెంట్ చేయాలని అంటే ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి క్రెడిట్స్ రావాలి కదా. అందుకనే కొంచెం భయంలో ఉండినా, లేకపోతే ఏమన్నా జరిగినా మా దృష్టికి వచ్చిన డెఫినెట్ గా ఏ ఆసుపత్రి వాళ్ళు అలా ట్రీట్ చేస్తున్నారో తప్పకుండా మా ప్రభుత్వం ద్వారా చర్యలు ఉంటాయి. ఎందుకంటే మేము ఇచ్చిన 10 లక్షలకు వాళ్ళు ట్రీట్మెంట్ చేయాల్సిందే. మేము ఇచ్చినటువంటి దాంట్లో ఉన్నటువంటి టర్మ్స్ కండిషన్స్ ఏమున్నాయో ఆ టర్మ్స్ కండిషన్స్ ని ఆసుపత్రి యాజమాన్యం పాటించాలి. వాళ్ళకు ఇచ్చినటువంటి వెసులుబాటు ఏముందో అది వాళ్ళు పేషెంట్లు ఎవరైతే ఉన్నారో అంతకు మించి అయితే ఇయ్యలేము. ఏమున్నాయో అందులో ఆ ట్రీట్మెంట్లకు మాత్రం తప్పకుండా జరుగుతుంది. దాంట్లో ఏమన్నా తప్పు జరిగితే గనక ఆసుపత్రి యాజమాన్యం మేము దాని మీద తప్పకుండా యాక్షన్ తీసుకుంటాం. రెండోది గ్యాస్ ఇయ్యర్ అన్నారు, 500కే గ్యాస్ ఇస్తున్నాం. కరెంట్ ఇయ్యరు అన్నారు, 200కే గ్యాస్ ఉచిత కరెంట్ ఇస్తున్నాం, 200 యూనిట్లు. మీరు రైతు రుణమాఫీ చెయ్యరు, మీకు దమ్ములే శాతగాలేదన్న. నెలకు 6500 నుంచి 7000 కోట్ల రూపాయలు. నేను చెప్తా, వినాలి అన్ని చెప్తా, నువ్వు అడగకపోయినా అన్ని చెప్తా. మా ప్రభుత్వం మీద ఎలిగేషన్లు, మేము చేసిన వాటిల మీద అబద్ధాల ప్రచారాలు చేస్తే ఊరుకునేది లేదు. అన్ని క్లియర్ గా చెప్తా. 6500 నుంచి 7000 కోట్లు ప్రతి నెల వడ్డీలు కడుతున్నాం. ఇప్పటికీ 70,000 కోట్లకు పైగా కట్టాం. వాళ్ళు చేసినాం. మరి మీకు తెలియదు అంటే రోజు ఒకటి చెప్తారు, వాళ్ళు రోజు ఒకటి చెప్తారు. ఒకటి వచ్చి 1,00,000 కోట్లు. వినండి, గతంలో వాళ్ళ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వం దిగిపోయేటప్పుడు 1,00,000 కోట్లు బాకీలు లేవు. వాళ్ళు అయినా 7.5 లక్షల కోట్లు అప్పు చేశారు. మాకు ఆ బాకీలతో పాటు అభివృద్ధి ఉంది, సంక్షేమ పథకాలు ఉన్నాయి. వాళ్ళు ఏ సంక్షేమ పథకం చేయలేదు. 10 ఏళ్ళు అధికారం ఇస్తే ప్రతి ఒక్కటి అమ్మి పథకాలకు పెట్టిన. మేము అమ్మల పథకాలకు 1,00,000 కోట్లు పథకాల పేరు మీద దోపిడీ చేస్తే వాళ్ళ 10,000 కోట్లు కూడా పథకాల రూపంలో పోయింది లేదు. రుణమాఫీ అన్నారు, ఔటర్ రింగ్ రోడ్డు అమ్ముకొని 7,000 కోట్లకు అమ్ముకొని 7,500 కోట్లకు అమ్ముకొని రుణమాఫీ చేశారు. మేము అమ్మినామా? మీరు చేసిన తప్పుడు పనులకు మేము సరిదిద్దుతున్నాం. 3,000 కోట్లు వాళ్ళు చేసిన దాంట్లో నుంచి అప్పులో నుంచి అసల్లో నుంచి కట్టేయడం కూడా జరిగింది. వడ్డీలు కాదు అసలు కూడా కట్టాం 3,000 కోట్ల రూపాయలు. మరి ఇన్ని చేస్తున్నాం. మేము ఇచ్చిన పథకాలు 23,000 కోట్లు ఇప్పటి వరకు రైతులకు రుణమాఫీ చేసినాం. 500 రూపాయలు బోనస్ ఇచ్చినాం. 6,000 రూపాయలు నిన్ను 3 రోజుల నుంచి అకౌంట్ లో పడతా ఉన్నాయి. అందరు చూపిస్తున్నారు, వీళ్ళు దొంగ ప్రచారాలు చేస్తున్నారు. పడ్డోడు అందరు చూపిస్తున్నారు, మాకు ఇదిగో 6,000 వడ్డీ, ఎకరాకు 6,000 వడ్డీ, 6,000 వడ్డీ అని అందరు చూపిస్తున్నారు. వీళ్ళు దొంగ ప్రచారాలు చేసి ఇప్పటికే 600 కోట్లకు పైగా మొన్న ఒక్క రోజే పడినాయి.